అండి, నమస్తే. నేను మీ జగదీశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీలు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అమ్మ చేసే చేపల పులుసునైతే చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందంటే అమ్మ చేసే చేపల పులుసు, అది మన గోదావరి స్టైల్లో చేపల పులుసు పెడితే మరి ఎలా ఉంటుంది, ముద్ద ముద్దకి అద్భుతం అంతే. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తిన్నారా? తినకపోతే ఒక మంచి రెసిపీని మిస్ అయిపోతారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అస్సలు వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అమ్మ ఒక 2 కేజీల చేప అయితే తీసుకుని క్లీన్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకుంది. మనం కూర వండే ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం కానీ పెరుగును కానీ వేసుకుని 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకున్నారంటే అసలు చేపలు నీసి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్లోకి ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ అమ్మ అయితే 2 గరిటెల కారం అయితే వేస్తుంది. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మీకు స్పూన్స్ మెజర్మెంట్స్లో కావాలంటే కారం అయితే ఒక 6 to 7 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే పడుతుంది. ఇలా కారాన్ని, ఉప్పుని చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఇక్కడ మేము మట్టి పాత్రలో వండుతున్నాము. పులుసుకి ఎప్పుడు కూడా కాస్త దాకా వెడల్పుగా, కాస్త మందంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే చేప ముక్కలు విడిపోకుండా, అడుగంటకుండా చక్కగా వస్తాయి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు ఆయిల్ని వేసుకొని ఒక 4 ఉల్లిపాయలని కాస్త కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాము. ఉల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా మెత్తగా అయిపోయిందంటే చేపల పులుసు అంత రుచిగా ఉండదు. కాస్త పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు కూడా వేసేసి ఆయిల్లో ఉల్లిపాయ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం పక్కన చేపల పులుసులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు. ఇంతేనండి. వేరే మసాలా దినుసులు ఏవి కూడా చేపల పులుసులో వేసుకోకూడదు. అలానే ఒక పెద్ద పాయ వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అలానే ఒక 3-4 ఇంచుల అల్లం తీసుకోవాలి. దీన్ని కాస్త ఫస్ట్ మామూలుగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండుని తీసుకోండి. చేపల పులుసులోకి కొంచెం చింతపండు క్వాంటిటీ అనేది కూడా ఎక్కువే పడుతుంది. కారం, పులుపు అనేవి సరిగ్గా ఉంటేనే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చింతపండుని కొద్దిసేపు వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ కూడా కాస్త ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 8 పచ్చిమిర్చిని మధ్యలోకి చీరుకుని వేసుకోవాలి. మా ఇంట్లో చేపల పులుసులో పచ్చిమిర్చి అండ్ బెండకాయలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. అందరూ చేప ముక్కల కన్నా వీటిని ఎక్కువ అడుగుతూ ఉంటారు. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలో కొంచెం మసాలాని పక్కన పెట్టుకొని మిగతా మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మసాలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఉప్పు, కారం కలిపి పెట్టిన చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము. చేప ముక్కలన్నీ వేసేసుకొని మసాలా కింద అడిగంటకుండా ఒకసారి అటు ఇటుగా కదుపుకొని చేప ముక్కల్ని 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. చేప ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. మనం ఈ స్టేజ్లో ఉండగానే ఒకసారి గరిటె పెట్టి కదుపుకోగలుగుతాము. తర్వాత చేప ముక్క కాస్త ఉడికాక మీరు గరిటె పెట్టారంటే చేప 16 ముక్కలు అవుతుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు క్లాత్ని పట్టుకుని మధ్యలో ఇలా కుదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి బెండకాయలు అయితే యాడ్ చేసుకుందాము. మేమైతే బెండకాయలే వేసుకుంటామండి. అంటే ఆంధ్ర స్టైల్లో అందరూ కూడా బెండకాయలే వేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే చేపల పులుసులో వంకాయ వేసుకుంటారు. మేము పీతల పులుసులో వంకాయలు వేస్తూ ఉంటాం అనమాట. ఇలా బెండకాయ వేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేరే ఒక బౌల్లోకి పిండుకొని పులుసుని మాత్రం ఇందులోకి వేసుకోండి. చేప ముక్కలు కాస్త ములిగేంత వరకు ఈ చింతపండులో వాటర్ వేసి పిసుకుతూనే వాటర్ని ఇందులో వేసుకోండి. ఇలా చేప ముక్కలు కాస్త ములిగేంత వరకు వేసుకోవాలి. స్టేజ్లోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఈ స్టేజ్లో కొత్తిమీరని వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పులుసుకు చక్కగా పడుతుంది. ఇలా కాస్త పులుసు దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో మాత్రం కుదుపుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. అలానే గరిటెని మాత్రం అస్సలు వాడొద్దు. వాడితే మీకు చేప ముక్క అంతా విడిపోయి ముళ్ళులన్నీ పులుసులో కలిసిపోతాయి. కాస్త పులుసు దగ్గర పడి చిక్క పడుతున్నప్పుడు ఇందులోకి మరికొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలానే మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న మసాలాలోంచి ఒక 1 టేబుల్ స్పూన్ మసాలాని ఇలా పైనుంచి వేసుకున్నారంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందంట. ఇది మా అమ్మమ్మ సీక్రెట్ అనమాట. తను అలాగే చేస్తుంది. ఎందుకు ఇలా మసాలా పైనుంచి వేస్తున్నావు అని అడిగితే చెప్పిందనమాట. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది అనేసి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మట్టి కుండకి ఉండే హీట్ వల్ల పులుసు అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.